మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్య నిస్సరతే వాణీ జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనము ఈరోజు ఎపిసోడ్లో 447 నామం, 48, 49 ఇలా ఒక్కొక్కటి చెప్పుకుందాము. ఇందులో శాంతి అనేటువంటి నామం ఉంది అమ్మవారి నామాల్లో. ఏమిటి శాంతి అంటే చంచలములైనటువంటి, నిలకడము లేనటువంటి ఆ యొక్క ఇది లేకుండా సత్వగుణము కలిగినటువంటిది అమ్మవారు. అంటే చంచలంగా ఉండడం ఇట్లాంటివే ఉండవట అమ్మవారికి. ప్రశాంతంగా శాంతంగా ఉంటుంది. అంటే మనం గనక ప్రతి కర్మని గనక అమ్మవారి గురించి చేస్తున్నాను అనేటువంటి భావనతో మనం కనుక ఉన్నట్లయితే మనం కూడా శాంతిగా ఉంటాము. ఒకటి. రెండవది శాంతి. ఓం శాంతి, ఓం శాంతి నమః అనేటువంటి నామస్మరణ కనుక అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారిని భావన చేసుకున్నట్లయితే మనకు కూడా మనశ్శాంతి ఉంటుంది. సర్వసాధారణంగా జ్యోతిషాస్త్రరీత్యా కూడా మనస్కారకుడైనటువంటి చంద్రుడు కనుక పాడేయాడు అనుకోండి ఎవరికైనా, వాళ్ళకి మానసిక ప్రశాంతత ఉండదు. అంటే మీ యొక్క జన్మజాతకంలో చంద్రస్థితి బాగుందా లేదా, వాయువ్యంలో ఏదైనా దోషాలు ఉన్నాయా చెక్ చేసుకోండి. వాయువ్యంలో బాత్రూమ్స్ ఉండడము, లేనట్లయితే వాయువ్యం పెరగడం తగ్గడం ఉన్నా సరే మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే చంద్రమా మనసో జాతః కాబట్టి. అదేవిధంగా తర్వాత నామం కనుక తీసుకున్నట్లయితే స్వస్తిమతి. స్వస్తిమతి, స్వస్తిమతి అంటే ఇక్కడ చూడండి, స్వస్తి అంటే ఇక్కడ చక్కటి ఉండవలసిన విధానంలో ఉండు మతి, అంటే చక్కటి ఆలోచనలు ఉండేటువంటి మతి. స్వస్తిమతి. స్వస్తిక్ అంటాం చూసారా మనం, మంగళకరమైన విషయాలను స్వస్తిక్ ఇది కూడా తీస్తాం. స్వస్తి అనేటువంటిది ఏంటంటే చక్కగా ఉండేటువంటిది అనేటువంటి దాని యొక్క అర్థం. అంటే చక్కటి మతి మనకి రావాలి. ఇప్పుడు మనం కొంతమందికి చూడండి, పిల్లలకి ఇవాళ రేపు మా అబ్బాయి ఎందుకు అంత ఇదిగా లేడండి, అన్ని తెలివితేటలు లేవండి అంటుంటారు. మీరు ఏం చేయాలంటే మీ పిల్లలకి ఓం స్వస్తిమతియే నమః, ఓం స్వస్తిమతియే నమః, ఓం స్వస్తిమతియే నమః నేర్పించండి. లేదా మీరు బాగా చిన్నపిల్లలు అనుకోండి, మీరు వాళ్ళ పేరు మీద చేస్తే కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో చాలా తేడా వస్తుంది. సర్వసాధారణంగా కూడా ఎవరికైనా బుధుడు ముఖ్యంగా జ్యోతిష్శాస్త్రానికి కారకుడు. సో మన జన్మజాతకంలో బుధగ్రహం కనుక పాడైందనుకోండి, బుధుడు వాక్కుకి ఆలోచనలకి కారకుడు. బుధగ్రహం బాగుంటే మంచి ఇంటెలిజెంట్ అవుతారు. బుధగ్రహం పాడైంది, పంచమ స్థానం పాడైంది, ఇబ్బంది వస్తుంది. అలాంటప్పుడు కూడా ఈ రెమెడీ పనిచేస్తుంది. అదేవిధంగా బుధుడు ఉత్తరానికి కారకుడు. ఉత్తర దోషం లేకుండా కూడా చూస్తారు. ఉత్తర దోషం అంటే వేసే రంగులు కానీ అక్కడ ఒకసారి గోడ క్రాక్ వస్తుంది, అప్పుడు కూడా కొంచెం ఈ బుధ సంబంధించిన అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి కమ్యూనికేషన్స్లో ఇబ్బందులు రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కాంతి. అమ్మవారు ఎలాంటిదట, ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం. శాంతంగా ఉంటుంది, చక్కటి ఆలోచన విధానం కలిగి ఉంటుంది, ప్రకాశవంతంగా ఉంటుంది. కాంతి అంటే మీరు విజువలైజేషన్ చేసుకోండి అమ్మవారు ఎలా ఉంటుందంటే, అబ్బా ఇంత ప్రశాంతంగా ఉంటుంది, కాంతివంతంగా ఉంటుంది. ఇవన్నీ ఎవరున్నారు? ఇవన్నీ ఉన్నటువంటి లక్షణాలు కలిగినటువంటి అమ్మవారు మన మనసులో ఉన్నారు. అమ్మవారు చెప్తుంది, నువ్వు ఎక్కడుంటావు అంటే ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉంటానని చెప్పి దేవీ భాగవతంలో అమ్మవారు చెప్తుంది. కాబట్టి కాంతి. నందిని అంటే ఆనందాన్ని సదా అనుభవించేటట్టుగా చేసేటువంటిది అమ్మవారు. కామధేను పేరు నందిని అని పేరుంది కదా. అదేవిధంగా అమ్మవారి రూపము కూడా చెప్తూ ఉంటారు నందిని అనేటువంటిది. అదేవిధంగా విఘ్ననాశిని. మనకి అనేకమైనటువంటి విఘ్నాలు జరుగుతున్నాయనుకోండి, ఓం విఘ్ననాశినియై నమః అంటే ఆటంకములను నాశనము చేసేది. ఎందుకు అవుతుందండి ఈ ఆటంకము? మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వల్ల. జాతచక్రంలో ఎప్పుడైనా కేతువు యొక్క సంబంధం వస్తే అక్కడ ఆటంకాలు ఏర్పడుతుంటాయి. శని యొక్క సంబంధాలు వస్తే లేట్ అవుతూ ఉంటాయి. అదే గురుగ్రహం యొక్క సంబంధం వస్తే అది ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుంది. అలా ఎందుకు వస్తుందండి? వాటికేం పనిపాటు లేదా మన మీద కక్ష కట్టడం అంటే కాదు, మన కర్మే ఆ యొక్క గ్రహ రూపంలో వచ్చి ఆ యొక్క ఆటంకాలు కలిగేలా జరుగుతూ ఉంటాయి. అందుకని అప్పుడు మనం ఏం చేయాలి? రోజుకు ఒక 40 నిమిషాలైనా ఓం విఘ్ననాశినియే నమః లేదా కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయే నమః అనేటువంటి నామం కనుక చేసుకున్నట్లయితే మనకున్నటువంటి ఆటంకములు కంప్లీట్గా తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా ఆటంకాలన్నీ మన ఆలోచనలతోనే మొదలవుతుంటాయి. కాబట్టి ఇంట్లో ఈశాన్య భాగంలో
ఎక్కువ బరువులున్నా కూడా మనకి ఆటంకాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి ఇంట్లో ఈశాన్య భాగంలో బరువు లేకుండా చూసుకోండి ఎక్కువగా. అందుకే ఈశాన్యం కొంచెం ఎక్కువ బరువులు లేకుండా ఉండాలని ఎందుకంటూ ఉంటారు. ఈశాన్యం ప్రధానంగా మన శిరస్థానంగా చెప్తారు. వాస్తుశాస్త్రంలో వాస్తు పురుషుడి యొక్క శిరస్థానంగా చెప్తూ ఉంటారు. అందుకని అక్కడ బరువులు ఎక్కువగా ఉంటాయి. సంతానం మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది, మన ఆలోచన విధానం మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఆలోచనలు సరిగ్గా చేయకపోతే ఆటంకాలు జరుగుతుంటాయి మనం అంటే ప్లానెడ్గా చేయకపోవడం వల్ల. కాబట్టి ఇవి చేయండి. మీరు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.